హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్. సో మనం ఇక్కడ ఈరోజు మెనూ సెలెక్షన్ చేద్దాం. యూనిటీలో గేమ్లో మెనూ సెలెక్షన్ ఎలా చేయాలి, లైక్ క్యారెక్టర్ సెలెక్షన్ కానీ ఏదైనా సేమ్ అలాగ ఒకేలాగా చేయొచ్చు. సో అది ఎలా చేయాలో మనం చూద్దాం. ఇది ఎందుకు చేస్తున్నానంటే మనం ఆల్రెడీ యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ చాలా చేసాము, ఒక 3-4 వీడియోస్ చేసాము. అయితే మనకు ప్రిన్స్ మహేష్ 4433 అనే ఒక సబ్స్క్రైబర్ అడిగాడు మెనూ సెలెక్షన్ చేయమని. సో ఎవరు అడిగినా నేను చేస్తాను, రైట్. సో ఆల్రెడీ ఒకతను యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ అడిగాడు, చేశాను. సో అతనికి కూడా చేయాలి కదా, సో చేస్తున్నా మధ్యలో ఆపేసి. బట్ ఈ వీడియో అయిపోగానే మళ్ళీ వెంటనే యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ నేను చేస్తాను, డోంట్ వరీ. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం చేస్తున్నాను అనేది. క్యారెక్టర్ సెలెక్షన్, ఓకే. నెక్స్ట్ బటన్ ప్రీవియస్ బటన్ కొడితే క్యారెక్టర్స్ మారుతాయి, ఓకే. అండ్ ఆల్సో జనరల్గా ఇన్ కంపెనీస్ ఆర్ ఇన్ ఇండస్ట్రీ మనం డైరెక్ట్గా 3D ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టి రెండర్ చేయం, దట్ విల్ బీ ఓవర్ కిల్. ఓకే, మనం అవి అక్కడ పెడితే చాలా హ్యూజ్ అయిపోతాయి, చాలా హెవీ అయిపోతుంది సిస్టమ్కి. ఓకే, కాల్ బ్యాక్స్ ఎక్కువ వస్తాయి, డ్రా కాల్స్ ఎక్కువ వస్తాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్, రైట్, అవసరం లేదు మనకి. సో మనం ఏం చేస్తామంటే రెండర్ టెక్స్చర్ యూస్ చేస్తాం, అండ్ ఆల్సో స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఈ సీన్ దీనికి ఎగ్జాంపుల్గా మనము ఏం తీసుకుంటున్నామంటే అసెట్ స్టోర్లో ఇది, ఓకే, సర్వైవలిస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక అసెట్ ఉంది, బాగుంది. సో ఇది మనకి టీచింగ్ కోసం ఇది యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం క్యాన్వాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, నా యుఐ క్యాన్వాస్. దీంట్లో కోర్స్ ఫస్ట్ దీని సెట్టింగ్స్ చూద్దాం. స్కేల్ విత్ స్క్రీన్ సైజ్ 1920 1080 ఎక్స్పాండ్. ఓకే, అంతే. యుఐ ప్యానల్ క్యారెక్టర్ సెలెక్షన్ హోల్డర్, ఓకే అని పెట్టి దీన్ని బ్లాక్ కలర్ చేద్దాం. మనకి బ్లాక్ కలర్ ఉండాలి, రైట్. దీంట్లో ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఆర్ ఇమేజ్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అయితే నేను తీసుకొని లెట్స్ సే హోల్డర్ అని పేరు పెడదాం దీనికి. ఓకే, హోల్డర్ అని పేరు పెట్టేసి 1720 1024, ఓకే, ఈ సైజు. దీంట్లో మళ్ళీ యుఐ ఒక బటన్, నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇట్ సైడ్ ఉండాలి. సో ఎక్స్లో కొంచెం ఇటు జరుపుతాను, ఇంకా జరిపేసి హైట్ పెంచుదాం. అండ్ లోపల టెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆల్ క్యాపిటల్స్ అండ్ బోల్డ్ అండ్ ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, నౌ డూప్లికేట్ చేసి ప్రీవియస్ బటన్ అని పెడతా. ఇది వచ్చేసి ఆబ్వియస్లీ ఇట్ సైడ్ ఉంటుంది. అండ్ ఎక్స్లో కొంచెం ఇది ఎంత ఉంది, 115, ఇది -115, అంతే. ఓకే, సో రెండు మనకి బటన్స్ అయితే నెక్స్ట్ బటన్ ప్రీవియస్ ఓకే రెండు ఉన్నాయి. నౌ ఇందులో ఇంకోటి మనకి యాక్చువల్ రెండర్ టెక్స్చర్ కావాలి. సో యుఐ అండ్ రా ఇమేజ్, ఇది మన రెండర్డ్ టెక్స్చర్. ఓకే, స్కేల్ ఇట్ ఫుల్ సైజ్ అండ్ కీప్ ద మిడిల్. ఓకే, సో ఫుల్ సైజ్ స్కేల్ చేసిన తర్వాత సెంటర్ పివోట్ పెడితే మనకి సైజు 720 1024 ఆటోమేటిక్గా వచ్చింది, అవునా. బట్ నాకు అంత వద్దు, నాకు ఇది ఒక 850 ఉంటే చాలు. 720 850 ఇనఫ్. ఎందుకు అంటే మనకి దీని కింద ఇంకో బటన్ వస్తుంది, యుఐ ఏదది బటన్. ఈ బటన్ ఏంటంటే సెలెక్ట్ బటన్. ఓకే, ఇది క్లిక్ చేస్తే క్యారెక్టర్ అనేది సెలెక్షన్ అవుతుంది. ఓకే, నౌ 648 ఇది వచ్చేసి డౌన్ పివోట్ చేద్దాం, కిందికి అందాం అనేసిన తర్వాత దీన్ని బ్లాక్ కలర్ చేసి, మనం మరీ బ్లాక్ కాదు, ఈ కలర్ చేద్దాం. ఓకే, చేసేసి టెక్స్ట్ని వైట్ కలర్ చేద్దాం, సెలెక్ట్ అని పెడదాం, బోల్డ్ ఆల్ క్యాపిటల్స్, ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, సో మనకి నెక్స్ట్ బటను సెలెక్ట్ బటను, ప్రివ్యూ చేసుకోవడానికి రెండర్ టెక్స్చర్ అన్నీ ఉన్నాయి. ఓకే,
సో ఈ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ సెటప్ అదేంటంటే నేను ఇందాక చెప్పాను కదా, క్యారెక్టర్స్ అవుట్ సైడ్ పెట్టి మనము రెండర్ టెక్స్చర్ యూస్ చేస్తాం. సో అది చూద్దాం. రైట్. సో రెండర్ టెక్స్చర్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ క్రియేట్ అ ఫోల్డర్. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి రెండర్ టెక్స్చర్, ఇందులో టెక్స్చర్ అని పడింది పేరు. లెట్ మీ చేంజ్ దట్ టెక్స్చర్. యా. సో ఇందులో రైట్ క్లిక్, క్రియేట్ రెండరింగ్ రెండర్ టెక్స్చర్, క్యారెక్టర్ రెండర్ టెక్స్చర్. ఓకే. నా ఇక్కడ క్రియేట్ అ కెమెరా, మనకు ఒక కెమెరా కావాలి. ఒక కెమెరా క్రియేట్ చేయండి. ఓకే, క్యారెక్టర్ కెమెరా. ఓకే, ఇది సమ్వేర్ మనకి ఇక్కడ వచ్చేసింది. రైట్. రీసెట్ చేద్దాం. రీసెట్ చేసిన తర్వాత అలాగే ఒక ఎంటీ క్రియేట్ చేద్దాము, క్యారెక్టర్స్ హోల్డర్. ఓకే. నా ఇది కూడా ఫస్ట్ రీసెట్ చేద్దాము. ఓకే. నా సర్వైవలిస్ట్ మీరు కూడా సేమ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏం చేస్తారంటే మెటీరియల్స్లోకి వెళ్ళి ఈ మెటీరియల్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్ రెండరింగ్ మెటీరియల్స్ కన్వర్ట్ టు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్నీ, లేకపోతే పింక్ కలర్ కనిపిస్తాయి. ఓకే. సో అది క్లిక్ చేసిన తర్వాత మనము ఫస్ట్ ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇందులో వేద్దాం. చూద్దాం, దగ్గరికి పోతే మనకి ఉంది. రైట్. సో కరెక్ట్గానే మనకి ప్లేస్మెంట్ అయితే వచ్చింది. రైట్. కరెక్ట్ సైడ్ ఉన్నాం. నా రొటేషన్ డిఫరెన్స్ ఉంది. మనమేమో ఫ్రంట్ సైడ్ ఏమో ఇది, అదేమో మన క్యారెక్టర్ ఏమో అటు సైడ్ తిరిగింది. సో అది మార్చాలి. సో ఫస్ట్ కెమెరాని నేను తీసుకొని ఏం చేస్తానంటే ఇలా పెడతా. ఓకే, ఇలా పెట్టేసి దీని రొటేషన్ వచ్చేసి వైలో 180 మారుస్తా. మీకు ప్రాపర్గా వస్తే ఇలా ఎదురుగా తిరిగి ఉంటే నో ప్రాబ్లం, నో రొటేషన్ అవసరం లేదు. నాకు అటు సైడ్ తిరిగింది కాబట్టి రొటేషన్ చేశాను. నా అంతా సెటప్ అయింది కదా. నా రెండో టెక్స్చర్ కూడా ఉంది కదా. ఈ రా ఇమేజ్ ఏదైతే ఉందో, మనం క్రియేట్ చేసిన రెండో టెక్స్చర్ రా ఇమేజ్, మనం క్రియేట్ చేసిన రెండో టెక్స్చర్ తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. పడేస్తే ఇక్కడ పోయింది చూసారా, బ్లాక్ అయిపోయింది. నా ఈ రెండో టెక్స్చర్ తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ మనకి కెమెరా ఏదైతే ఉందో అందులో ఫస్ట్ ఆడియో లిజనర్ తీసేయండి. మనకు ఆడియో లిజనర్ అవసరం లేదు, ఓన్లీ కెమెరా కావాలి. ఈ కెమెరాలో అవుట్పుట్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటే క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. రెండో టెక్స్చర్లో ఇది తీసుకొచ్చి ఇది డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది. అవునా, పర్ఫెక్ట్, మనకి కనిపిస్తుంది. అయితే దీనికి వచ్చేసి స్కై బాక్స్ అంటున్నాడు, అవసరం లేదు, ఇనిషియలైజ్ పెడదాం. ఓకే, ఇనిషియలైజ్ పెడితే బ్యాక్గ్రౌండ్ ఏమీ కనపడదు మనకి. సో దట్ ఈస్ బెటర్. అవునా. సో కెమెరా మనకి డౌన్ అయిపోయింది. లెట్స్ కీప్ ది కెమెరా. కొంచెం దూరం పెట్టేద్దాం. ఐ థింక్ ఫిజికల్ కెమెరా పెడితే బెటర్. యూ వాంట్ 2D కెమెరా కూడా పెట్టొచ్చు. అండ్ రెండు టెక్స్చర్ సైజ్ ఉంటుంది కదా, ఒక సైజ్ కావాలి మనకి. సో 720 850 అది. ఓకే, నవ్వు కెమెరా, ఈ కెమెరా సెలెక్ట్ చేయి. ఒకసారి చూడు కరెక్ట్గా వస్తుందా, లేదు పైకి ఉంది. సో రొటేట్ ఇట్ ఇన్ ద వై యాక్సిస్. వై యాక్సిస్లో కొద్దిగా రొటేట్ చేద్దాము. రొటేట్ చేసి అలా. ఓకే, సో రొటేట్ చేసాం, పెట్టాము, బాగానే ఉంది. ఇప్పుడు మనము ఏదైతే క్యారెక్టర్ ఉందో దీనికి రన్ టైం కంట్రోలర్ ఒకటి లేదు, దీని యానిమేషన్ యాడ్ చేద్దాం. ప్లే చేద్దాం ఒకసారి. అది దాంతో కంట్రోలర్ కాదో కూడా తెలియదు నాకు, యాక్చువల్గా అది పెట్టేశాను అలాగా. అది దీనికి కాదు, దీనిది కాదు, ఇది కంట్రోలరు. దీనిది కాదు కంట్రోలరు, సారీ. మనం వేరే కంట్రోలర్ తీసుకుందాం. స్టార్టర్ అసెట్స్లో వచ్చింది అది. యాక్చువల్గా ప్రీఫ్యాబ్స్లో కాకుండా మనకి బేస్ మెష్ ఉంది కదా, బేస్ మెష్లో మనకి ఖచ్చితంగా ఇవైతే ఉండాలి. యానిమేషన్స్ ఇవ్వలేదు. ఫైన్, యానిమేషన్స్ అయితే ఇవ్వలేదు మనకి.
ప్లేయర్ అమెచ్యూర్. ఓకే, ఇక్కడ యానిమేషన్స్ పెట్టాడు అనుకుంటా. ఓకే, స్టార్టర్ సెసెట్ థర్డ్ పర్సన్ అదే పెట్టాడు. ఓకే, సో ఓకే కూల్. సో అదే బాగానే ఉంది. మనకి స్క్వీజ్ అయిపోయింది. వై ఈస్ దాట్? లెట్ సీ ద రెండర్ టెక్స్చర్. రెండు టెక్స్చర్లో ఓకే అది 256 పెట్టాము కాదు, 720 పెట్టాలి. 720 850 కదా మనకు కావాల్సింది. ప్లే చేస్తే ఇప్పుడు కరెక్ట్ వస్తుంది మనకి. అది మనకి ఇప్పుడు ఐడల్ యానిమేషన్ కూడా ప్లే అవుతుంది. అయితే పైకి చూస్తున్నట్టు ఉన్నాడు. మనకి కెమెరా వచ్చేసి కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఒకసారి కెమెరా సెట్ చేద్దాము. కెమెరా యానిమేషన్ ఎలా ఉంది ఇది? ఓకే, కెమెరా యానిమేషన్ ఎలా ఉంది? ఫిజికల్ కెమెరా నుంచి తీసేసి ఓకే ఆర్థోగ్రాఫిక్ పెడితే యా ఆర్థోగ్రాఫిక్ బాగుంది. ఆర్థోగ్రాఫిక్ పెడతాం. ఓకే, ఆర్థోగ్రాఫిక్ చూడడానికి బాగుంది. లెట్స్ కీప్ ఆర్థోగ్రాఫిక్. అండ్ సైజ్ వచ్చేసి దగ్గరికి చేద్దాము. ఓకే, ఇది మనకు అంత దూరం అవసరం లేదు. లెట్స్ 200 చాలు. 100 కూడా సరిపోతుంది. యా, రొటేషన్ అవసరం లేదు కదా. మనకు కావాలంటే కింద బేస్ పెట్టడం అవి కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఒక క్యారెక్టర్ ఐడియల్ యానిమేషన్ చేస్తున్నట్టు మనకి అయితే సెటప్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసింది అవునా? రైట్. నా నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్యారెక్టర్, ప్రీవియస్ క్లిక్ చేస్తే ప్రీవియస్ క్యారెక్టర్ మనకి రావాలి. సో దానికి ఎలా? ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ దీస్, ఇక్కడ డ్రాగ్ చేస్తా. అన్ని క్యారెక్టర్స్ ఒక దగ్గర పెట్టుకున్నా. ఫస్ట్ క్యారెక్టర్ తప్ప మిగతా అన్నీ ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రిప్టింగ్ పార్ట్. ఓకే, సో రైట్ క్లిక్, క్రియేట్ స్క్రిప్టింగ్ మోనో బిహేవియర్స్. సారీ, ఫస్ట్ క్రియేట్ ఫోల్డర్, స్క్రిప్ట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో క్రియేట్ మోనో బిహేవియర్ టెక్స్చర్ క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్ అని చెప్పేసి అక్కడ పెడతాం. ఓకే, ఈ క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్ వచ్చేసి మన అంతా దీనికి సంబంధించిన డేటా అంతా మెనిపులేషన్ అంతా చేస్తుంది. ఓకే, సో అది ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. స్క్రిప్టింగ్ చేద్దాం, యాక్చువల్గా స్క్రిప్టింగ్ చేద్దాం మనం. సో దీనికి ఒక దానికి ఇవ్వాలి కదా. సో లెట్స్ యాడ్ దిస్ టు సమ్ ఎంటీ. ఓకే, ఒక ఎంటీ ఒకటి క్రియేట్ చేద్దాము. దానికో దీనికో వేయడం కన్నా ఎంట్రీ చేస్తే బెటర్. క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తాను, డ్రాప్ చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నౌ ఓపెన్ అయింది. రైట్, సో వీ హ్యావ్ దట్ స్క్రిప్ట్ హియర్. మనకు కావాల్సిన రెఫరెన్సెస్ అన్ని పెట్టుకుందాం. మనకి ఫస్ట్ కావాల్సిన రెఫరెన్సెస్ ఏంటంటే బటన్, రెండర్ టెక్స్చరు, ఇవన్నీ కావాలి అవునా? ఎందుకంటే రెండర్ టెక్స్చర్ ఒకవేళ యాక్చువల్గా రెండర్ టెక్స్చర్ అవసరం ఉండకపోవచ్చు, చూద్దాం. ఒకవేళ అవసరం ఉంటే మారుద్దాం. ఓకే, బట్ మ్యాక్సిమం అప్డేట్ అయినప్పుడు ఇది కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. సో మేబీ పెట్టుకుంటే బెటర్. ఓకే, సో హెడర్, ఫస్ట్ హెడర్ పెట్టుకుంటా, ఇది నాకు అలవాటు. సో అలా పెట్టుకొని నీట్గా ఉంటుంది. ఓకే, యూఐ లెట్స్ సే పబ్లిక్ raw image okay using unity engine .ui. okay, now ఇక్కడ raw image ఇది లోడ్ అవ్వలేదు, ఒకసారి ఆగండి, లోడ్ చేద్దాము. క్యారెక్టర్ ప్రివ్యూ ఇమేజ్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. లోడ్ అవ్వలేదు అన్నీ. ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే మనకి ఆల్రెడీ ఓపెన్ అయ్యింది కాబట్టి సింక్ అవ్వలేదు.
అండ్ ఇదేంటి, ఇది నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ ఓపెన్ దిస్. సో చూడండి, హెడర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది యువై అని చెప్పేసి, ఒక గ్రూపింగ్ లాగా డివిజన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, పబ్లిక్. ఓకే, స్టిల్ ఇప్పుడు లోడ్ అయింది, రైట్. బటన్, నెక్స్ట్ బటన్, BUTT బటన్, పబ్లిక్ బటన్, పబ్లిక్ బటన్, ప్రీవియస్ బటన్. సో మనకి బటన్స్ అయితే అయిపోయినాయి. ఇంకోటి సారీ, సెలెక్ట్ బటన్ కూడా ఉంది కదా, సెలెక్ట్ బటన్, సెలెక్షన్ బటన్ కలిసిపోయినాయి. ఓకే, సో 3 బటన్స్ అయితే, ఐ మీన్ 3 బటన్స్ ప్రీవ్యూ ఇమేజ్ మనం పెట్టుకున్నా. నా ఇంకోటి కావాల్సింది ఏంటంటే హెడర్, క్యారెక్టర్స్. హెడర్ పెట్టుకోవాలని ఏం లేదు, నేను జస్ట్ నాకు అది అలవాటు, గ్రూపింగ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ప్రోగ్రాము అని చెప్పేసి, అంతే. ఓకే, పబ్లిక్ అరే ఆఫ్ గేమ్ ఆబ్జెక్ట్ క్యారెక్టర్ ప్రీఫ్యాబ్స్, అంతే. అదే నేను అనుకున్నా, అదే చేసింది, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ప్రైవేట్ ఇంట్ కరెంట్ ఇండెక్స్ అంటుంది. ప్రైవేట్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, స్మాల్, తర్వాత క్యాపిటల్. కరెంట్ ఇండెక్స్ ఇఫ్ యూ వాంట్ డిఫాల్ట్గా 0 పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకా ఏం కావాలి, కరెంట్ గేమ్ ఆబ్జెక్ట్ ఉందో అది కావాలి, రైట్. ప్రైవేట్ గేమ్ ఆబ్జెక్ట్ కరెంట్ క్యారెక్టర్, ప్రజెంట్ ఏదైతే ఉందో అది మనకి కావాలి, ఎందుకంటే అది ఆఫ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు అది ఆఫ్ చేసి నెక్స్ట్ అయితే ఆన్ చేయాలి. అలాగే ప్రీవియస్ క్లిక్ చేసినప్పుడు అది ఇప్పుడు కరెంటు ఏదైతుంది నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అవుతుంది, అది చేస్తే అర్థమవుతుంది చెప్పడం కన్నా. ఓకే, నా ఫర్ ఇప్పటి వరకు ఇది చాలు. నా మనం ఇప్పుడు దీనికి సంబంధించిన లాజిక్ ఏదైతే ఉందో రాద్దాం. రాసే ముందు వీటికి వీటికని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం రిఫరెన్సెస్ ఇన్స్పెక్టర్లో. ఓకే, ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్ ఇది 2 టెక్స్చర్ తీసుకొచ్చి పడేయాలి. ఏదైతే 2 టెక్స్చర్ కోసం రా ఇమేజ్ ఉందో ఆ రా ఇమేజ్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ బటన్, ప్రీవియస్ బటన్, సెలెక్ట్ బటన్, క్యారెక్టర్ ప్రీఫ్యాబ్స్లో ఏం చేయాలి, ఈ క్యారెక్టర్ ప్రీఫ్యాబ్స్ అన్నీ ఇందులో పడేయాలి. ఇవన్నీ ఒక దాంట్లో చేసి ప్రీఫ్యాబ్ కూడా చేయొచ్చు. ఓకే, నేను ఇలా చేశానని మీరు కూడా అలాగే పెట్టాలని ఏం లేదు, మీకు ఈజీగా కనపడడానికి అర్థం అవ్వడానికి నేను సపరేట్ పెడుతున్నా. ఓకే, జనరల్గా అయితే ఇది కూడా ఇందులోనే పెట్టేసి ఒక ప్రీఫ్యాబ్ చేస్తే అయిపోతుంది. నౌ ఇవన్నీ ఉన్నాయి కదా. నౌ ఇఫ్ యూ వాంట్ వీటికి ఏవైతే మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఏదైతే రెండర్ అవుతుందో అవుట్ సైడ్ ఇవి వాటికి ఒక స్క్రిప్ట్ పెట్టి ఇండెక్స్ పెట్టి ఇలా కూడా చేయొచ్చు. చేస్తే ఇంకా ఈజీ అవుతుంది మీకు అక్కడ ఫిల్ చేయడానికి డేటా. ఓకే, బట్ ఫైన్, దీన్ని ప్రస్తుతానికి ఇలా రాద్దాం. ఓకే, సో రెఫరెన్స్ అని పెట్టాం కదా. నౌ గో టు ది స్క్రిప్ట్. ఓకే, సో ప్రైవేట్ void on నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఆర్గనైజేషన్ ఐ విల్ రైట్ సమ్మరీ. ఓకే, సమ్మరీ రాద్దాం. ఓకే, సో చేంజెస్ టు నెక్స్ట్ క్యారెక్టర్ వెన్ క్లిక్డ్, అలా. ఓకే, తెలియడానికి ఈ మెథడ్ ఏం చేస్తుంది అని తెలియడానికి. ఓకే, నా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మారాలి అంటే కరెంట్ ఇండెక్స్ 0 ఉంది, రైట్. కరెంట్ ఇండెక్స్ ++ అవ్వాలి ఆబ్వియస్లీ. ఓకే, సో అండ్ ఆల్సో స్టార్ట్లో
కరెంట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, గేమ్ ఆబ్జెక్ట్ అరే కరెంట్ ఇండెక్స్, సారీ క్యారెక్టర్ ప్రీఫాబ్స్ అరే, క్యారెక్టర్ ప్రీఫాబ్స్ అరే కరెంట్ ఇండెక్స్. సో ఫస్ట్ది ఏదైతే ఓపెన్ కనిపిస్తుందో అదే మనం కరెంట్ ఇండెక్స్ ఇస్తున్నాం. సో ఫస్ట్ క్యారెక్టర్ ఫిల్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి కరెంట్ ఇండెక్స్ ప్లస్ ప్లస్, అది కూడా ఎంతవరకు ప్లస్ ప్లస్ అవ్వాలి, ఇఫ్ కరెంట్ ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ క్యారెక్టర్ ప్రీఫాబ్స్ లెంత్. ఓకే, కరెంట్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ అవ్వాలి. ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఏమవ్వాలి, ఇప్పుడు ఏదైతే కరెంట్ క్యారెక్టర్ ఉందో కరెంట్ క్యారెక్టర్ డాట్ సెట్ యాక్టివ్ ఫాల్స్ అవ్వాలి. నౌ కరెంట్ క్యారెక్టర్ ఈక్వల్ టు కరెంట్ ఇండెక్స్ అవ్వాలి. అయిన తర్వాత అది ట్రూ చేయాలి. సో ఇది నెక్స్ట్ బటన్లో జరగాల్సింది ఇది, రైట్. అయితే సో ఫస్ట్ చూద్దాం. దీని తర్వాత మనం బటన్స్ ఇక్కడ ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చుకున్నాం కదా. సో నెక్స్ట్ బటన్ డాట్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ ఆన్ నెక్స్ట్ బటన్ క్లిక్. సో మనకి సెటప్ అంతా అయిపోయింది. ఓకే, లెట్స్ గో టు ది యూనిటీ. ఒకసారి ప్లే చేసి చెక్ చేద్దాం ఏమవుతుంది అనేది. ఓకే, ఓకే, సో ప్లే చేద్దాం ఒకసారి. ప్లే చేస్తే మనము ఇప్పుడు ప్లే చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది, రైట్. ఇప్పుడు మనం ఇందులో చూసుకుంటే కరెంట్ క్యారెక్టర్ ప్రైవేట్ ఉంది కదా, కనపడదు. ఓకే, కూల్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే క్యారెక్టర్ మారింది, నెక్స్ట్ క్లిక్ చేస్తే క్యారెక్టర్ మారింది, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే క్యారెక్టర్ మారింది. దీని తర్వాత మారదు బికాస్ ఇండెక్స్ వాజ్ అవుట్ సైడ్ ద బౌండ్స్ ఆఫ్ ఎరే అంటుంది. సో ఇది చెక్ చేయాలంటే అసలు మనకి వాల్యూస్ ఎంత ఇస్తున్నాయో తెలియాలి, అవునా. సో వీటి కోసం వీటిని సీరియలైజబుల్ ఫీల్డ్ చేద్దాం. ఒకసారి చూద్దాం అసలు వాల్యూస్ ఎంత ఇస్తున్నాయో చూద్దాం. మనకి ఈ లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. ఓకే, 4 కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ప్రాబ్లం. ఓకే, అది వస్తుందా లేదా చూద్దాం. మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. సో కరెంట్ ఇండెక్స్ అవి రెండు కనిపిస్తున్నాయి, అవునా. చూద్దాం అసలు ఎంతవరకు మనకి కరెక్ట్ వస్తున్నాయి వాల్యూస్ అనేది. రైట్, ఫస్ట్ కరెంట్ ఇండెక్స్ 0 ఉంది, సర్వైవల్ లిస్ట్ 1 ఇందులో ఉంది, పర్ఫెక్ట్. నా ఇప్పుడు క్లిక్ చేస్తే 1 అయింది, 2 ఉంది. ఓకే, క్లిక్ చేస్తే 2 అయింది, థర్డ్ క్యారెక్టర్ ఉంది. క్లిక్ చేస్తే 4 అయింది, 3 అయింది, ఈ ఇండెక్స్ ఫోర్త్ క్యారెక్టర్ ఉంది. బట్ 3 తర్వాత ఇంక్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అవుతుంది. అందుకే అది మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము లెస్ దెన్ క్యారెక్టర్ ప్రీఫాబ్స్ డాట్ లెంత్ అన్నాం కదా. యాక్చువల్గా ఇది లెస్ దెన్ క్యారెక్టర్ లెంత్ -1 ఉండాలి. క్యారెక్టర్ ప్రీఫాబ్ డాట్ లెంత్ -1 ఉండాలి. ఎందుకంటే క్యారెక్టర్ ప్రీఫాబ్స్ యొక్క లెంత్ 4 ఉంటుంది, కానీ లోపల కౌంట్ చేసేటప్పుడు 0, 1, 2, 3 కౌంట్ చేస్తాం. సో 3 దాకే రావాలి, 3 దాటి రాకూడదు. సో -1 పెట్టాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లం రాదు. సో ఈ ఎర్రర్ చాలా మంది కామన్గా ఫేస్ చేస్తారు, అందుకే ఇది నేను చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసిన, లేకపోతే డైరెక్ట్ -1 రాసేవాడిని. ఓకే, చాలా మంది ఫేస్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎప్పుడైనా ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎరే అని చెప్పేసి ఏదన్నా వస్తే ఇదే ఎర్రర్. 1, 2, 3 అండ్ 4 రాదు, ఇంకా రాదు, అంతే. ప్రీవియస్ బటన్ పనిచేయదు ఎందుకంటే మనం ఇంకా రాయలేదు. అండ్ ఆబ్వియస్లీ మిగతా వాటికి యానిమేషన్ అని అయితే జరగట్లేదు. ఎందుకు, బికాస్ వీటికి మనము యానిమేషన్స్ ఇవ్వలేదు. సో యానిమేటర్స్ ఇద్దాం, రైట్. సో ఒకసారి ప్లే చేద్దాం. యానిమేటర్స్ ఇచ్చిన తర్వాత ఐడియల్ యానిమేషన్స్ ప్లే అవుతున్నాయా లేవా అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడ. సో రైట్, సేమ్ అలాగే ప్రీవియస్ కూడా.
సో ప్రీవియస్ బటన్ కూడా ప్రైవేట్ వాయిడ్ ప్రీవియస్ బటన్ ఆన్ ప్రీవియస్ బటన్ క్లిక్డ్. మనమే రాద్దాం. ఏ రాస్తుంది, మనం ఏకి వద్దు, మనమే రాయాలి. మనం రాస్తేనే మనకు వస్తుంది, అవునా? సో చేంజెస్ టు ప్రీవియస్ క్యారెక్టర్ వెన్ క్లిక్డ్. ఓకే, సేమ్ if current index is less than character prefabs dot length minus 1. ఇది మనమే రాద్దాం, మళ్ళీ ఏ ఇస్తుంది, ఏతో వచ్చిన ప్రాబ్లం ఇది. ఓకే, అండ్ కరెంట్ ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఆబ్వియస్లీ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ ఏమవుతుంది, మైనస్ వాల్యూస్ వస్తుంది. మైనస్ వాల్యూస్ రాకూడదు, అవునా? యాక్చువల్గా ఇది లెంత్ -1 అసలు యాక్చువల్గా అవసరం లేదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ లెంత్ -1లోనే ఉంటుంది, మీకు ఇది డిక్రీజ్ అవుతుంది కదా. సో ఓకే, దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే రాదు. బట్ కరెంట్ ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అనేది ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్. ఓకే, సో కరెంట్ ఇండెక్స్ మైనస్. ఓకే, నౌ కరెంట్ క్యారెక్టర్ డాట్ సెట్ యాక్టర్ ఫాల్, సేమ్ థింగ్ రిపీట్. మళ్ళా డాట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీఫాబ్ డాట్ కరెక్ట్ అండ్ సేమ్ కరెంట్ క్యారెక్టర్ సెట్ యాక్టర్, సేమ్ థింగ్. జస్ట్ మనం మార్చేది ఏంటంటే యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు, గట్టిగా మాట్లాడితే ఇది కూడా అవసరమే లేదు. మనం మార్చేది ఏంది, ఈ కండిషన్ అండ్ ఇది, ఈ రెండే మనం మార్చేది. ఇక్కడ మైనస్ చేస్తున్నాం, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. ఇక్కడ లెస్ దెన్ లెంత్ -1 అంటున్నాం, ఇక్కడేమో గ్రేటర్ దెన్ 0 అంటున్నాం. అంటే అర్థమైంది, ఏవైతే మనం ప్రీఫాబ్స్ ఈ అరేలో ఇస్తున్నామో, ఏది ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూ కన్నా తక్కువ ఉన్నంతసేపు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు అంటున్నాం. ప్రీవియస్కి ఏమంటున్నా, డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు, 0 కంటే ఎక్కువ ఉన్నంత వరకు డిక్రీజ్ చేస్తూ ఉండు. నెక్స్ట్ ప్రీవియస్ బటన్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ ఆన్ ప్రీవియస్ బటన్ క్లిక్డ్. సో ఇప్పుడు ప్రీవియస్ నెక్స్ట్ బటన్స్ రెండు మనకి ఇక్కడ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో ప్లే. నెక్స్ట్ ప్రీవియస్ మళ్ళీ ప్రీవియస్, అంతే. సో నో ఎర్రర్స్, నథింగ్, నీట్గా వర్క్ అవుతుంది, అవునా? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో చెక్ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ డూ దట్. కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, ఐ డ్రాగ్ హ్యాండ్లర్ I begin drag handler నెక్స్ట్ ఐడి కాకుండా అంతే చాలు. ఐ డ్రాగ్ హ్యాండ్లర్, ఐ బిగిన్ హ్యాండ్లర్ చాలు. ఓకే, సో వీటికి కావాల్సిన మనకి కింద మెథడ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి, ఎందుకంటే అవి ఇంటర్ఫేసెస్ కాబట్టి ఇంప్లిమెంట్ అయినాయి కదా. సారీ, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏదో అయి ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడు ఆన్ డ్రాగ్ ఉంది, ఆన్ బిగిన్ డ్రాగ్ ఉంది, రైట్? ఆన్ బిగిన్ డ్రాగ్లో ఏం రాద్దామంటే, దీనికి ఒక వేరియబుల్ రాయాల్సి వస్తుందేమో మళ్ళీ. దీనికి ఒక వేరియబుల్ రాస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ వేరియబుల్ రాసేదానికన్నా ఒక వేరియబుల్ బయట రాస్తే మనం దాన్ని మంచిగా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే, ప్రైవేట్ vector3 డ్రాగ్ పాజ్ అని పెడతా పేరు. ఓకే, సో నేమింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ థింగ్ ఫర్ మీ. ఓకే, సో నేమ్స్ మీరు క్లియర్గా రాసుకోండి. నాకు కొంచెం నేమింగ్ దగ్గర ఎప్పుడు ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్ వస్తుంది.
సో ఇఫ్ కరెంట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు నల్ రిటర్న్. కరెంట్ వాల్యూ నల్ ఉంటే నువ్వు ఏం చేయొద్దు. ఓకే, లేకపోతే ఫ్లోట్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ నేను రాయాలనుకుంటే ఏ ఆటోమేటిక్గా నా మైండ్లో నేను ఏకి అర్థమవుతున్నాయి, ఎలా అర్థమవుతున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదు. డ్రాగ్ పాజ్ ఈక్వల్ టు అలా ఏం లేదు, ఏ రాసినా మనిషి రాసినా సేమ్ లాజిక్ కదా. సో అందుకే అది ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ ఏం రాయగలుగుతున్నాను, సేమ్ ట్రాన్స్ఫర్ డాట్ రొటేట్ వెక్టర్ 3 డాట్ అప్, ఎందుకంటే వై యాక్సిస్లో తిరగాలి. డెల్టా ఎక్స్ ఇంటూ 0 స్పేస్ వాల్ స్పేస్లో రాయాలి. ఓకే, సో అది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది వర్క్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే దీనికి డ్రాగ్ పాయింటర్ వేసాము. డ్రాగ్ పాయింటర్ వేస్తే ఆ ఆబ్జెక్ట్ మీద యాక్చువల్గా టచ్ చెయ్యాలి, బట్ మరి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. సో అది కూడా చూద్దాం వర్క్ అవుతుందో లేదో అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే వర్క్ అవుతుంది, ఖచ్చితంగా వర్క్ అవ్వాలి లెక్క ప్రకారం అయితే. ఏం లేదు, ఇప్పుడు ఏమంటున్నా నేను మౌస్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే క్యారెక్టర్ రొటేట్ అవ్వాలి అంటున్నా. ఒక్క నిమిషం, అసలు ఇక్కడ చూద్దాం రొటేట్ అవుతుందా లేదా. నో, రొటేట్ అవ్వట్లేదు. నో రొటేట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. సో దీనికి ఏం చేద్దామంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వచ్చేటట్టు చేద్దాం, ఎందుకంటే ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే వచ్చేటట్లు చేద్దాం. సో అది ఎలా చేద్దామంటే లెట్స్ సీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, కరెంట్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ చేస్తున్నాము. ఇది తీసుకెళ్ళి ఇమేజ్ మీద పెట్టాలి యాక్చువల్గా, అప్పుడు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టింది ఏంది, ఎంటీ ఆబ్జెక్ట్. ఆ ఎంటీ ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది, దాన్ని టచ్ కూడా చేయట్లేదు. దాని మీద టచ్ చేస్తేనే కదా ఆన్ పాయింటర్ ఆన్ బిగిన్ పాయింటర్ వర్క్ అయ్యేది కదా. సో అది ప్రాబ్లం. సో అది మారుద్దాం ఇప్పుడు. సో దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీనికి స్క్రిప్ట్ ఉంది, బట్ దీంట్లో మనకి యాక్చువల్గా ఏంటి, ఈ స్క్రిప్ట్లో మనకి కరెంట్ క్యారెక్టర్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ క్యారెక్టర్ అవుతుందో అది ఇక్కడ ఉంది, బట్ మనకి అది వేరే స్క్రిప్ట్లో కావాలి. సో అది ఎలా చేయాలి అదంతా చూద్దాం. ఫస్ట్ అయితే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మోనో బిహేవియర్ రా ఇమేజ్ హ్యాండ్లర్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాస్తా. ఇమేజ్ హ్యాండ్లర్. ఓకే, రా ఇమేజ్ హ్యాండ్లర్. ఈ రా ఇమేజ్ హ్యాండ్లర్ వచ్చేసి 2 టెక్స్చర్కి ఇస్తా, ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ టెక్స్చర్. మనం దీన్ని క్లిక్ చేస్తే పాయింటర్ రేకాస్ట్ ఉంది కాబట్టి డిటెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఎంటీ ఆబ్జెక్ట్కి ఇచ్చినాము, అది డిటెక్ట్ ఎలా చేస్తుంది, వర్క్ అవ్వదు. అందుకే ఇందాకన్నా కొన్ని టైమ్స్ వర్క్ అవ్వదని, బికాస్ డిటెక్ట్ చేయలేదు. కొన్ని టైమ్స్ ఏంటంటే అది మౌస్ పాయింటర్ ఇక్కడే ఉంటే ఎంటీ ఆబ్జెక్ట్ వర్క్ అవుతుంది, బట్ ఎంటీ ఆబ్జెక్ట్ మోస్ట్లీ ఏం ఉండదు కాబట్టి పాయింటర్ పనిచేయదు. ఎందుకంటే ఏదో ఒక 3D ఆబ్జెక్టో లేకపోతే ఇమేజో రా ఇమేజో ఏదో ఒకటి ఉండాలి పాయింటర్ పనిచేయాలంటే. ఓకే, సో దీనికి ఈ రా ఇమేజ్ హ్యాండ్లర్ యాడ్ చేసి మనం ఏం చేద్దామంటే ఏవైతే ఇక్కడ ఈ డ్రాగ్ పాయింటర్లో యాడ్ చేసామో అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను నేను. ఇక్కడ వేసి వీటికి కావాల్సిన మెథడ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ ఏంటంటే దీని మీద హోవర్ చేస్తే మీకు వస్తుంది, షో అని చెప్పేసి కొట్టి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ మెథడ్స్. మీరు రాయొద్దు, మీరు రాస్తే రాంగ్ అవుతుంది, అదే ఇవ్వాలి. ఓకే, నౌ ఇక్కడ ఉన్న ఆన్ డ్రాగ్ ఆన్ బిగిన్ మనకి అక్కడ కాల్ అవ్వాలి. ఎలా? సో దానికి మనకి సింపుల్ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ క్యారెక్టర్ హ్యాండ్లర్ స్క్రిప్ట్ని ఇక్కడ యాక్సెస్ చేసుకొని డ్రాగ్ చేయడం, ఆర్ ఒక ఈవెంట్ని కాల్ చేయడం. ఐ విల్ ప్రిఫర్ ఈవెంట్. ఓకే, ఎందుకంటే లూజ్ కప్లింగ్ ఉండాలి కదా. సో పబ్లిక్ స్టాటిక్ యాక్షన్ ఆన్ డ్రాగ్ యాక్షన్. ఓకే, ఆన్ డ్రాగ్ యాక్షన్, అలాగే పబ్లిక్ స్టాటిక్ యాక్షన్ ఆన్ బిగిన్ డ్రాగ్ యాక్షన్. ఆన్ ఎనేబుల్లో ఆన్ డ్రాగ్ యాక్షన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ డ్రాగ్ అండ్ ఆన్ డ్రాగ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బిగిన్ డ్రాగ్. సో ఇందులో విషయం ఏంటంటే మనకి ఈ
పాయింటర్ ఈవెంట్ డేటా తీసుకుంటున్నాం, అది మనకి ఇక్కడ కూడా కావాలి. సో పాయింటర్ ఈవెంట్ డేటా సేమ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇస్తే మనకి అయిపోయింది, రైట్. ఎర్రర్స్ పోయినాయి. ఆన్ డిజేబుల్లో ఇవి రెండు తీసుకొని పెట్టేసి మైనస్ ఈక్వల్ టు ఓకే. సబ్స్క్రిప్షను అండ్ రిమూవింగ్ రెండు అయినాయి, ఓకే. సబ్స్క్రైబ్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఈ యాక్షన్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్ డ్రాగ్ అండ్ డ్రాగ్లో ఏం కావాలి, క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్ డాట్ ఆన్ బిగిన్ డ్రాగ్ క్వశ్చన్ మార్క్ డాట్ ఇన్వోక్ ఈవెంట్ డేటా పాస్ చేయాలి. అలాగే క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్ డాట్ ఆన్ డ్రాగ్ యాక్షన్ ఇన్వోక్ ఈవెంట్ డేటా పాస్ చేయాలి. పాస్ చేస్తే మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇది వర్క్ అయి తీరాలి. ఎందుకంటే మనం యాక్చువల్ ఇమేజ్ మీద పాయింట్ చేస్తున్నాం కాబట్టి రేకాస్ట్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రేకాస్ట్ టిక్లో ఉండాలి. ఖచ్చితంగా ఇది ఆన్ ఉందో లేదో చూసుకోండి, ఇది ఆన్ ఉండాలి, ఓకే. నౌ ప్లే. ఇది ఆన్ లేకపోతే క్లిక్స్ని అది రికగ్నైజ్ చేయదు, ఓకే. ఇది ఆన్ ఉండాలి ఖచ్చితంగా. మనం రొటేట్ చేసి కూడా చూడగలుగుతున్నాము, చూసారా, అన్ని వైపులా రొటేట్ చేసి కూడా చూడగలుగుతున్నాం. అవసరం కదా. సో ఇలా మనం చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కార్స్ అయినా అంతే, ఇక్కడ ఇది క్యారెక్టర్ బదులు కార్ పెడతాము అంతే. దిస్ ఇస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ వే యాజ్ ఫర్ మై నాలెడ్జ్, ఓకే. నా నాలెడ్జ్ ప్రకారం మనకైతే బెస్ట్ ఇదే. ఎందుకంటే మనకి హెవీ కాల్ బ్యాక్స్ రావు. కావాలంటే మనం చూద్దాము స్టాట్స్ ఎంత వస్తున్నాయో. 59 బ్యాచెస్, చాలా తక్కువ. యాక్చువల్ మొబైల్లో ఇంతకన్నా తక్కువ వస్తాయి, ఇవి ఇందులో అంతేలే, బట్ చాలా తక్కువ వస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ యూ రొటేట్ దట్ వోంట్ చేంజ్, చూసారా. ఎందుకంటే యాక్చువల్గా నువ్వు దీన్ని రెండర్ చేయట్లేదు 3D ఆబ్జెక్ట్ని. 3D ఆబ్జెక్ట్ ఈస్ అవుట్ ఆఫ్ మెయిన్ కెమెరా కదా. యాక్చువల్గా రెండర్ చేసేది దీన్ని, ఆ రెండర్ చేసిన ఇమేజ్నే మనం ఇక్కడ పెడుతున్నాం. అఫ్కోర్స్ ఇది కూడా హెవీనే, కరెక్ట్గా చేయకపోతే ఇంకా చాలా ఆప్టిమైజ్ అయితే చేయొచ్చు. అండ్ దీని ఆబ్జెక్ట్ కూడా 87.0K, చాలా హ్యూజ్ క్యారెక్టర్ ఇది. ఇంత క్యారెక్టర్ అవసరం లేదు, లోపాలి చేసుకోవాలి. బట్ ఇది సెటప్ కోసం, మీకు వీడియో కోసం కాబట్టి ఇలా పెట్టుకున్నా. బట్ మీరు ఇలా హయ్యర్ ఎక్కువ ట్రైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇప్పుడు యూజ్ చేయకండి, ఓకే. సో అది నేను ఇప్పుడు నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, దాన్ని కూడా రొటేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కొట్టు, దీన్ని కూడా రొటేట్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కొట్టు, సి అలా. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ డూ. నా మనకి నెక్స్ట్ ప్రీవియస్ అయిపోయినాయి అండ్ రొటేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే వేరే సీన్లోకి సేమ్ ఆబ్జెక్ట్ స్పాన్ అవ్వాలి. ఫస్ట్ ఆ సెటప్ చేద్దాం. ఆల్రెడీ వీడియో చాలా పెద్దగైంది, బట్ ఫైన్, మనకి వేరే ఆప్షన్ లేదు. ఈ ఒక్క వీడియోలోనే అన్నీ కవర్ చేయాలి. సో క్రియేట్ సీన్ లెట్స్ సే గేమ్, ఓకే. గేమ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి 3D ఆబ్జెక్ట్ క్యూబ్ గ్రౌండ్ అని పెడతా దీనికి పేరు. సో దీని మీద అది స్పాన్ అయ్యేటట్లు మనం పెట్టాలి, రైట్. సో 100 మెయిన్ కెమెరా పైకి జరిపి, ఓకే. నా ఇప్పుడు అది ఇక్కడ స్పాన్ అవ్వాలి. ఎలాగా, ఫస్ట్ ఫైల్ బిల్డ్ ప్రొఫైల్స్లోకి వెళ్ళి ఈ రెండు సీన్స్ యాడ్ చేయాలి, ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇది డిలీట్ చేసి మనకు కావాల్సింది మెన్యూ సీన్ అండ్ ఆఫ్టర్ దట్ గేమ్ సీన్. మెన్యూ సీన్, గేమ్ సీన్ రెండు వచ్చినాయి. నా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో, స్క్రిప్టబుల్స్ అని చెప్పేసి, ఓకే. నా ఇందులో ఏదైతే ఇక్కడ సెలెక్షన్ డేటా ఉందో, యాక్చువల్గా అది సెలెక్షన్ డేటాని సేవ్ చేసి నెక్స్ట్ సీన్లో లోడ్ చేసి అదంతా కూడా చేయొచ్చు. బట్ ఈ సోది అంతా లేకుండా మనం స్క్రిప్టబుల్ యూజ్ చేస్తాం. క్రియేట్ మోనో బిహేవియర్ స్క్రిప్ట్. ఇందులో క్యారెక్టర్ సెలెక్షన్
డేటా ఓకే అని ఒకటి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మనకి ఏమేమి కావాలి, ఏ ఇండెక్స్లో ఉన్నాము, రైట్, ఏ ఏ ఇండెక్స్ ఉంటే సరిపోతుంది. మీరు మిగతా కూడా పెట్టుకోవచ్చు, లైక్ క్యారెక్టర్ స్టాట్స్ కానీ ఇంకేమన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. బట్ మనకు ప్రస్తుతానికి కావాల్సింది, ఇన్స్టాన్షియేట్ అవ్వడానికి కావాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, ఇండెక్స్. అవునా, ఏ ఇండెక్స్లో ఉంది, కరెంట్ ఇండెక్స్ ఏంది, అది మనం సేవ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, నా ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో మోనోబియర్ తీసేసి స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ పెడదాం. పెట్టేసి క్రియేట్ అసెట్ మెనూ అనాలి. క్యారెక్టర్ సెలెక్షన్ డేటా స్క్రిప్టబుల్స్ కామా క్యారెక్టర్ సెలెక్షన్ డేటా, కరెక్ట్, పర్ఫెక్ట్. ఆర్ అంతే, అదే సేమ్ నేమ్ బాగానే ఉంది. నా ఇందులో మనకు కావాల్సింది ఏంటి అంటే సింపుల్ వన్ థింగ్ ఈస్ పబ్లిక్ ఇండెక్స్, అంతే చాలు. సో ఈ ఇండెక్స్ యూస్ ఇందులో ఇంకా చాలా పెట్టుకోవచ్చు. పబ్లిక్ స్ట్రింగ్ క్యారెక్టర్ నేమ్ ఏంటి, వాడి స్టాట్స్ ఏంటి, ఫ్లోట్ హెల్త్ స్టాట్ ఏంటి, అవన్నీ పెట్టుకొని అవంతా డేటా ఏదైతే క్యారెక్టర్ సెలెక్ట్ చేసినావో ఆ డేటా, దానికి సంబంధించిన డేటా మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు, వెళ్ళి గేమ్లో యూస్ చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు అదంతా అవసరం లేదు, మనకు ఓన్లీ స్పానింగ్ కావాలి. రైట్, సో ఇండెక్స్ వచ్చింది కదా, లెట్స్ గో టు ద యూనిటీ. స్క్రిప్టబుల్ అయితే స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ వచ్చింది మన నేమ్, అక్కడ అదే ఇచ్చాం. స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా వచ్చింది కదా. నా మెనూ సీన్లోకి వెళ్ళు. ఫస్ట్ మెనూ సీన్లోకి వెళ్ళి క్యారెక్టర్ సెలెక్షన్ హ్యాండ్లర్లో ఈ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా అనేది మనకి రెఫరెన్స్ కావాలి. అవునా, సో పబ్లిక్ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా, క్యారెక్టర్ సెలెక్షన్ డేటా, సి క్యారెక్టర్ బికమ్స్ పబ్లిక్. నా ఎప్పుడైతే మనము నెక్స్ట్ బటన్ ప్రీవియస్ బటన్ క్లిక్ చేస్తున్నామో ఆ కరెంట్ ఇండెక్స్ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా డాట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇండెక్స్ అనాలి. కరెంట్ ఇండెక్స్ 0 1 2 3 అలాగే పోతుంది కాబట్టి మనం ఇంకా మైనస్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది సేమ్ తీసుకెళ్ళి ఇక్కడ కూడా పెట్టేసేయి, అంతే అయిపోయింది. జస్ట్ రెఫరెన్స్ ఇస్తే మనకి ఇప్పుడు డేటా వచ్చినట్టే. జస్ట్ గేమ్లోకి వెళ్ళి ఒక స్క్రిప్ట్ యాడ్ చేసి దీన్ని తీసుకొని ఆబ్జెక్ట్స్ అని అక్కడ పెట్టేసి మనము చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇందులో ఈ గేమ్ ఆబ్జెక్ట్ కూడా పెట్టొచ్చు. ఓకే, ఈ గేమ్ ఆబ్జెక్ట్ కూడా తీసుకెళ్ళి పెట్టొచ్చు, అక్కడే వెళ్ళి రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఈ ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి ఈ సెలెక్షన్ డేటాలో ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ అని పెట్టేసి డైరెక్ట్ ఆ క్యారెక్టర్ ఆబ్జెక్టే తీసుకొచ్చేసి పెట్టేయచ్చు. బట్ దట్స్ నాట్ అ గుడ్ ఐడియా, అలా చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఈ క్యారెక్టర్ సెలెక్షన్ డేటాలో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే మన పని అయిపోతుంది. ఇంకా ఇక్కడ మెనూ సీన్లో మన వర్క్ ఏముండదు. ఇంకా పెట్టాం కదా, ఒకసారి చెక్ చేద్దాం మారుతుందా మారట్లేదా. ప్లే, ఇది ఈ నెక్స్ట్ బటన్ ఏది ఉందో దాని ప్రకారం మారాలి. 1 అయిందా, 2 3 అంతే, 0 అయింది, పర్ఫెక్ట్. ఇప్పుడు సీన్స్ గేమ్ సీన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక స్క్రిప్ట్ యాడ్ చేసుకో. క్రియేట్ ఎంటీ గేమ్ మేనేజర్ అని అర్థం ప్రస్తుతానికి. ఓకే, ప్రస్తుతానికి ఒక గేమ్ మేనేజర్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ C# గేమ్ మేనేజర్. ఈ గేమ్ మేనేజర్లో మనకి ఏం కావాలంటే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా, అవి రెండే మనకు కావాల్సింది. స్పాన్ చేసేస్తే అయిపోతుంది. సో గేమ్ మేనేజర్ అటాచ్ చేయి, గేమ్ మేనేజర్ ఓపెన్ చేయి. ఇవి రెండు తీసే, ప్రస్తుతానికి అవసరం లేదు. పబ్లిక్ క్యారెక్టర్ సెలెక్షన్ డేటా సి క్యాపిటల్. ఓకే, అండ్ పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ అరే క్యారెక్టర్స్. ఓకే,
నో డైరెక్ట్ లాజిక్ రాద్దాం, లేకపోతే స్టార్ట్లో గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాన్షియేట్ క్యారెక్టర్స్ character selection data dot index comma quaternion dot identity. No, what it takes vector 3 position కూడా కావాలి. ఓకే, సో అప్పుడు జస్ట్ ఇది ఒకటే ఉంచుదాం చాలు. ఓకే, సో మనకు ఒక ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఇన్స్టాన్షియేట్ అవుతుంది, జస్ట్ రెఫరెన్సెస్ ఇచ్చి ప్లే చేస్తే సరిపోతుంది. బట్ వన్ మోర్ థింగ్ వీ ఫర్గాట్ టు యాడ్, అదేంటంటే ఇక్కడ సెలెక్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సీన్కి వెళ్ళాలి అనేది మనం రాయలేదు, అది రాద్దాం. ఓకే, సో పబ్లిక్ వాయిడ్, పబ్లిక్ ప్రైవేట్ చేద్దాం, బటన్ కదా, ప్రైవేట్ వాయిడ్ ఆన్ సెలెక్ట్ బటన్. ఓకే, సీన్ మేనేజర్ డాట్ లోడ్ సీన్ గేమ్. నౌ స్టార్ట్లోకి వెళ్ళి సేమ్ మిగతా బటన్స్కి వేసినట్టే సెలెక్షన్ బటన్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ ఆన్ సెలెక్ట్ బటన్, అంతే. నౌ ఇందులోకి వెళ్ళు, రెఫరెన్సెస్ ఇచ్చి మెనూస్లోకి వెళ్ళి ప్లే చేస్తే మనకి గేమ్ ఇప్పుడు మనకి ఇది చేసిందంతా వర్క్ అయిపోతుంది. సో దానికన్నా ముందు ఇక్కడ డేటా ఇవ్వాలి, అండ్ ఈ సర్వైవలిస్ట్ ప్రీఫ్యాబ్స్లోకి వెళ్ళి లాక్ చేద్దాం. వన్ బై వన్ సేమ్ క్యారెక్టర్స్ అక్కడ ఏమున్నాయో సీక్వెన్స్ సేమ్ పెట్టాలి, లేకపోతే మ్యాచ్ అవ్వవు. అక్కడ ఒక ఒకటికి మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ వేరేది వస్తుంది. సో అలా చేయకండి, అక్కడ 1 ఏది ఉందో ఇక్కడ 1 అదే ఉండాలి, మెనూ సీన్లో 2 ఏది ఉందో ఇక్కడ కూడా 2 అదే ఉండాలి. లేదంటే డైరెక్ట్గా సెలెక్షన్ డేటాలోనే ఒక గేమ్ ఆబ్జెక్ట్ ఈ సెలెక్టెడ్ క్యారెక్టర్ అని పెట్టేసి డైరెక్ట్గా అక్కడ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ అప్రోచ్ కూడా ఓకే. ఓకే, సో ఇలా చేసినా ఓకే, బట్ ఇలా చేస్తే బెటర్, ఆల్ ద మెనూ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్. నేను అలా చేస్తాను, ఇలా చేశాను, ఎలా చేసినా సేమ్ థింగ్, ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమ్ థింగ్. వితౌట్ ద డిఫరెన్స్ ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, అంతే, సింపుల్. బట్ దిస్ ఈస్ ద ఈజియర్ వే, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్. బట్ ఆ విధంగా చెప్పాలంటే, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇక్కడ నల్ పెట్టాలి. నల్ పెట్టేసి మళ్ళీ ఎక్కడైతే సెలెక్ట్ చేస్తున్నావో, లైక్ ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు కరెంట్ క్యారెక్టర్ ఉంది కదా, ఇది కరెంట్ క్యారెక్టర్ ఉంది కదా, ఇది తీసుకొచ్చేసి క్యారెక్టర్ సెలెక్షన్ డేటా డాట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ ఈక్వల్ టు కరెంట్ క్యారెక్టర్ అనాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే అనేసి. సో ఫస్ట్ అప్రోచ్ అది, ఇది సెకండ్ అప్రోచ్. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావంటే గేమ్ మేనేజర్లో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇది అవసరం లేదు, డైరెక్ట్గా క్యారెక్టర్ సెలెక్షన్ డేటా డాట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ అంటాం. ఓకే, కానీ ఇలా చేస్తే ఏమవుతుందంటే మిగతా స్టాట్స్ అన్నీ కూడా మనం అప్పుడు రావు, కాబట్టి ఇందులో స్టాట్స్, ఇండెక్స్, స్టాట్స్ అన్నీ పెట్టుకొని చేయాలి. అప్పుడు ఇక గేమ్ మేనేజర్లో ఒక్క రిఫరెన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. నౌ గో ఫైల్, ఓపెన్ రీసెంట్ సీన్, మినీ సీన్. ఒకసారి చూద్దాము, స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్లో ఇది సెలెక్ట్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. ఇది మారింది చూసారా, ఇక్కడ ఇండెక్స్ ఉంది, సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇలా కూడా చేయొచ్చు. ఎనీవే ఇప్పుడు నేను 2 వేస్ చేశాను, మీకు ఏవేవి ఈజీగా అనిపిస్తే ఆ వేలో మీరు చేసేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే నాకు టైప్ మిస్ మ్యాచ్, ఎందుకు టైప్ మిస్ మ్యాచ్ చూద్దాం, ఎందుకు టైప్ మిస్ మ్యాచ్ అయింది. వీ డూయింగ్ గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ క్యారెక్టరే. ఓకే, ఇక్కడ కరెంట్ క్యారెక్టర్ ఏముంది, గేమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో టైప్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ ఇక్కడ క్యారెక్టర్
సెలెక్షన్ డేటా డాట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ కరెంట్ క్యారెక్టర్ ఉందాం. స్టార్టింగ్లో ఫస్ట్ ఫీడ్ చేసి పెట్టాలి కదా, సో ఫీడ్ చేద్దాం. ఓకే ఓకే యా, ఐ అండర్స్టూడ్ వాట్స్ ద ఇష్యూ. ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ప్రీఫ్యాబ్ కదా, ప్రీఫ్యాబ్ డైరెక్ట్ తీసుకోవట్లే. అది ఇవి ప్రీఫ్యాబ్స్, ఇవి యాక్చువల్గా సీన్లో లేవు కాబట్టి అది రికగ్నైజ్ చేయట్లే. చూద్దాం. టైప్ మిస్ మ్యాచ్, ఆబ్వియస్లీ టైప్ మిస్ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే యాక్చువల్గా ఆబ్జెక్ట్స్ ఇక్కడ లేవు, మనకు ప్రీఫ్యాబ్ కావాలి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను దీంట్లోకి నేను జస్ట్ డ్రాప్ చేస్తే రాదు, చూసారా? సీన్లో ఉన్నవి తీసుకొచ్చి డ్రాగ్ చేస్తే రావట్లే. అదే నేను ప్రీఫ్యాబ్లో ఉన్నది తీసుకొచ్చి డ్రాగ్ చేస్తే వస్తుంది, చూసారా? వచ్చింది. ఓకే, దీనికి ఇంకా దీనికి చూసారా, ఇందాక చెప్పా కదా, ఒక్కోసారి ఇలా వర్క్ అవ్వదు. వర్క్ అవ్వనప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంకొక సొల్యూషన్, ఇన్స్టెడ్ ఆఫ్ గేమ్ మేనేజర్లో లిస్ట్ పెట్టుకోకుండా ఇందులో లిస్ట్ పెట్టుకో. పెట్టుకొని గేమ్ మేనేజర్లో యాక్చువల్గా ఇందులోనే లాజిక్ కూడా రాసుకోవచ్చు, ఇంకా ఇంకా ఫ్లెక్సిబుల్గా. ఎలా? పబ్లిక్ వాయిడ్ జనరేట్ క్యారెక్టర్ అని చెప్పేసి రాసుకొని ఇన్స్టాన్షియేట్ ఫస్ట్ గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ ఇన్స్టాన్షియేట్ సెలెక్టెడ్ క్యారెక్టర్ ఇండెక్స్ ఇలా అనేసి మనకి గేమ్ మేనేజర్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ జస్ట్ సే క్యారెక్టర్ సెలెక్షన్ డేటా డాట్ జనరేట్ క్యారెక్టర్. ఇది ఇంకా ఈజీ కదా. చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి రాయడానికి. ఇప్పుడు నేను ఇప్పుడే 3 వేస్ రాశాను, ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఎనీవే యూ కెన్ గో. ఓకే, యా ఇది లేదు కదా, సారీ. ఇంక ఇది అవసరం లేదు, అప్పుడు ఈ లైన్ కూడా అవసరం లేదు. ఓకే, ఈ లైన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇందులోకి వెళ్ళేసి మీరు ఇక్కడే రిఫరెన్సెస్ చేస్తే సరిపోతుంది. ఇది సిఫ్టబుల్ ఆబ్జెక్టు, ఇంకోటి ఎక్కడ మిస్ అవుతుంది, స్టార్ట్లో, రైట్, స్టార్ట్లో తీసేయాలి. ఈ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్లో సేమ్ ప్రీఫ్యాబ్స్ మనం అక్కడ డ్రాగ్ చేస్తే అంతా వర్క్ అవుతుంది. సో ఇలా 3 రకాలుగా ఇప్పుడు చేశాను నేను. ఫస్ట్ రకము వర్క్ అవుతుంది, సెకండ్ రకము వర్క్ అవుతుంది ఇఫ్ యూ యాడ్ ద ప్రీఫ్యాబ్స్. బట్ మళ్ళీ అది లోడ్ చేసి అవన్నీ మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చినట్లు అవుతుంది. ఇదైతే బెస్ట్ అన్నిటికీ. ఓకే, సో సింపుల్ ఏం చేయాలి, ఇక్కడ ప్రీఫ్యాబ్స్లోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసి డ్రాగ్ హియర్, అంతే. ఇప్పుడు ప్లే చేద్దాం. సో నాకు ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసి నేను సెలెక్ట్ కొడితే నాకు లెట్స్ సే ఈ బ్యాగ్ ఉన్న క్యారెక్టర్ నాకు నచ్చింది అనుకుందాం, సెలెక్ట్ కొట్టా, వచ్చింది చూసారా? అది డౌన్ వెళ్ళిపోయింది. కాకపోతే దట్స్ కామన్, ఎందుకంటే మనం ప్రాపర్గా పొజిషన్ అయితే ఇవ్వలేదు దానికి. వచ్చేసి ఎక్కడికి పోయింది ఇది? 000లోకి వెళ్ళిపోయింది. మన గ్రౌండ్ వచ్చేసి 000లో లేదు కదా, అది ఇక్కడ ఉండాలి, మన గ్రౌండ్ ఇక్కడ ఉండాలి. బట్ ఓకే ఫైన్, సో క్యారెక్టర్ అయితే అయిపోయింది, అవునా? దీనికి సింపుల్ ఏంటంటే ఒక అదేమంటారు, స్పాన్ పాయింట్ పెట్టుకో, ఆర్ గేమ్ సీట్లోకి వెళ్ళి అది డౌన్ చేయి, వాట్ ఎవర్ యూ కెన్ డూ, విచ్ ఎవర్ ఈజ్ ఈజీ. ఓకే, ఏదైతే ఈజీ అనిపిస్తుందో అది చేసి, ఏదైతే దీన్ని డౌన్ చేయి ఆర్ ఒక స్పాన్ పాయింట్ పెట్టి అలాగైనా చెయ్యి. ఓకే, కొంచెం డౌన్ చేసినా పర్లేదు. సో ఐ థింక్ యూ గైస్ అండర్స్టూడ్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మళ్ళీ చూడండి, ఇట్స్ వెరీ ఈజియెస్ట్ లాజిక్. ఇంతకన్నా ఈజియెస్ట్ వే ఉండదు, ఇంకా అంత ఈజీగా చెప్పాను. మిస్సింగ్ నల్ రెఫరెన్సా, నథింగ్ ఎల్స్, అది మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చూద్దాం. క్యారెక్టర్ వచ్చింది కదా, స్పాన్ అయింది కదా మనకి, అలాగా. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాడ్ హియర్. ఓకే, ఎనీ క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, వెపన్స్ కావాలంటే వెపన్స్ పెట్టుకోవచ్చు, కార్ కావాలంటే కార్ పెట్టుకోవచ్చు, ఎనీథింగ్. ఓకే, సో దట్స్ ఇట్. మనకి ఇలా చేసుకుంటాం. ఆల్రెడీ 54 minutes అయింది, ఇది బిగ్గెస్ట్ వీడియో.
ఈ రీసెంట్ టైమ్స్లో. అంతకుముందు గంట వీడియో కూడా చేశా, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో చేసిన బిగ్గెస్ట్ వీడియో ఇదే. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అండ్ యూ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, నేను చెప్పిన అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఒకసారి చేద్దాం. అండ్ నెక్స్ట్ టైము ఇన్వెంటరీ. ఓకే, ఇన్వెంటరీ ఎలా చేయాలి, లైక్ మనకి పబ్జీలో బ్యాగ్ ఉంటుంది కదా, అందులో ఐటమ్స్ అన్నీ ఉంటాయి, డ్రాగ్ చేస్తాం, డ్రాప్ చేస్తాం. సో ఇవన్నీ ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, బట్ అది ఇప్పుడు కాదు, కొంచెం మళ్ళీ యానిమల్ క్రాసింగ్ వీడియోస్ ఒక 3 వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది చేస్తాను. ఓకే, సో అన్లెస్ మీరు, నేను మళ్ళీ వీడియో చెప్పేంత వరకు మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ సెలెక్షన్ వీడియోస్ చేయండి, ట్రై చేయండి, సేవింగ్ అది కూడా చేయండి, కొంచెం మీకు ఇంకా బెటర్ వస్తుంది. ఓకే, స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ పెట్టాం కాబట్టి సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు, సో యూ కెన్ కట్ దట్ పార్ట్. బట్ మీరు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందు ఏదైతే సెలెక్ట్ చేసినానో క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ మళ్ళీ రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ డేటా ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ప్లేయర్ ప్రెప్స్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసి సేమ్ ఇండెక్స్తో మళ్ళీ ఆన్ చేయాలి అలా. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, మీకు గేమ్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కావాలి, జాబ్ చేయాలి, నా సర్టిఫికేషన్ కావాలి, ఇంకా ఇన్ డెప్త్ కావాలి, 1-on-1 క్లాసెస్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. I have an registered institute where I can teach you on 1-on-1 classes. We'll get the certificates. మీకు సర్టిఫికేట్స్ వస్తాయి, సర్టిఫికేట్ తీసుకొని గేమ్ డెవలప్మెంట్లో జాబ్ చేయొచ్చు. ఓకే, అండ్ 1-on-1 క్లాసెస్ లైవ్గా చెప్తాను క్లాసెస్, అండ్ ఇంకా మోర్ నాలెడ్జ్ వస్తుంది మీకు. సో డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో కూడా నా నెంబరు అండ్ ఈమెయిల్ అన్నీ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్. Bye.